ఈరోజు మా పార్టీ అధినేత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు అంటే 10 రోజులు నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఎందుకంటే మా పార్టీలో ఎక్కువ యువత, మధ్య వయస్కులు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది బండ్లలో తిరుగుతూ ప్రమాదాలకు గురవుతారు. కాబట్టి ప్రమాదాలకు గురైన వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు క్రియాశీల సభ్యత్వమని పార్టీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు 4వ విడత చేస్తూ ఉన్నాం. ఈ 4 విడతల్లో దాదాపు చాలామంది ప్రమాదాలకు గురయ్యారు. వాళ్లకు మా పార్టీ అధినేత స్వయంగా 5 లక్షల రూపాయలు ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. మన కదిరి నియోజకవర్గంలో తనకల్లు మండలంలో గందోడివారిపల్లి నుంచి శంకర అనే అబ్బాయి చనిపోతే వాళ్ళ అమ్మకు 5 లక్షల రూపాయలు నాగబాబు గారి చేతుల మీదుగా ఫిబ్రవరి నెలలో మేమే స్వయంగా ఇప్పించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, ప్రతి ఒక్క జనసేన నాయకుడు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీల సభ్యులుగా చేరి ఇన్సూరెన్స్ను పొందవాలని చెప్పేసి మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాబో కాలంలో మనం ఎలా ఉంటామో ఏమో తెలియదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డు పాలన పడుకోకుండా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందేలాగున కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే రాబో కాలంలో ప్రతి ఒక్క వార్డు నుంచి, బూత్ నుంచి జన సైనికులు కంపల్సరీ ఉండేలాగున మేము ప్రతి బూత్ నుంచి సభ్యత్వాలు నమోదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కదిరి నియోజకవర్గం నుంచి దాదాపు 55 మంది వాలంటీర్లు నియమించాం. 55 మంది దగ్గర ఎక్కడైనా సరే ఈ 55 మంది దగ్గర మీకు తెలిసిన వాళ్ళ దగ్గర సభ్యత్వం నమోదు చేయించుకోవాలని చెప్పేసి పదే మేము విన్నవిస్తున్నాం. జై హింద్, జై జనసేన.